ఆయన ఆశీర్వాదాల కోసం వచ్చాడంట. ఆయన పాదయాత్ర ప్రారంభించడానికి ఆయన ఆశీర్వాదం ఉంటే బాగుంటుందని వచ్చాడంట. దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాడు. పాపం చేస్తున్నటువంటి వారిని నీవు ఖండించకపోతే ఆ యొక్క పాపము నీ మీదికి వస్తుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనుషుల పొగడతలకే, మనుషుల మెప్పుకే మనము మురిసిపోయి దేవుని వాక్యాన్ని మరుగు చేస్తాం చెప్పండి. ఒకవేళ విగ్రహము దేవుని ఆగ్రహము నీ మీదికి తీసుకుని రాకుండా ఉండాలంటే హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ